అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్న పాప బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంట్లోనే సింపుల్గా బ్యాక్డ్రాప్ డెకోర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ డిన్నర్ కోసం వచ్చేసి బగార్ రైస్, చికెన్, ఇంకా సాంబార్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెరుగు చారు. ఏ సెలబ్రేషన్స్ ఉన్నా పెరుగు అయితే కంపల్సరీ కదా, సో అందుకని పెరుగు కూడా యాడ్ చేసాము లాస్ట్లో. అండ్ ఇక్కడ మా చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయింది. ఈ డ్రెస్ వచ్చేసి మా అక్క గిఫ్ట్ చేసింది, నా పెద్ద కూతురికి అండ్ చిన్న కూతురికి. నా చిన్న కూతురు బర్త్డేకి ఇంకా మా అక్క ఇద్దరికి కూడా గిఫ్ట్ చేసింది అనమాట. మొన్న ఊరు వెళ్ళా కదా, అప్పుడు తీసుకుంది అక్క ఇద్దరి కోసం. ఈసారి బర్త్డేకి మేమైతే ఏం డ్రెస్సులు తీసుకోలేదు, అక్క తీసుకుంది కదా అవే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ నా పెద్ద కూతురు స్టార్ట్ చేసింది అలగడము, తనకి ఇంకొక చాక్ కావాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒకే చాకు ఇద్దరికి పట్టించి మరి కట్ చేపిస్తున్నాము ఇద్దరితోటి. ఇంకా అంతే కదా, పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఒకరు బర్త్డే ఉందంటే ఇద్దరు కూడా కట్ చేయాలి, ఇద్దరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఇక్కడ మా తోటి కొడుకేమో లైట్ స్పార్కిల్ లైట్ వెలిగించిండు. అండ్ పిల్లలకి ఇప్పుడే కదా ఈ చిన్న చిన్న హ్యాపీనెస్ అండ్ మెమరబుల్ థింగ్స్ ఉండేటివి, వాళ్ళు చేసేటివి వాళ్ళని చేయనివ్వాలి. ఇప్పుడుంటే పెద్దగైనాక ఎలాగో వాళ్ళు చేయరు కాబట్టి ఇప్పుడిప్పుడు ఆ చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అది తీరుస్తున్నాం మేము. అండ్ ఇక్కడ నా చిన్న పాప పుట్టినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఈ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడం వల్ల ఎవరైనా సేమ్ ప్రాబ్లం ఇట్లనే ఫేస్ చేసి ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా ఆ పెయిన్ అని చెప్పేసి. నాకు Feb 17 రోజు డెలివరీ అయింది. మా పాప పుట్టింది Feb 17th. తను పుట్టే ఒక 10 days బిఫోర్ నేను హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాను. ఆల్రెడీ నాకు 9th మంత్ పడి సెకండ్ వీక్ అనమాట. సెకండ్ వీక్లో తను పుట్టింది. ఆల్రెడీ 2 వీక్స్ బిఫోరే నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఎందుకంటే నాకు వాకింగ్ చేస్తున్నప్పుడేమో స్టమక్ అనేది టైట్ అయిపోతుంది, అసలుకి ఊపిరి కూడా తీసుకోవడానికి అవ్వలేదు. అండ్ కూర్చున్నప్పుడేమో నార్మల్గా మంచిగా తిరుగుతుంది బేబీ, అసలుకి నడవడానికి వచ్చేది కాదు, బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఎక్కువ అయిపోతుండే. అలా అని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు అన్ని టెస్టులు చేసి అంత నార్మల్గా ఉంది, బేబీ కూడా యాక్టివ్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నారు. అలా అన్నాక సరే అని చెప్పేసి ఇంకా బాటిల్స్ అయితే ఎక్కించుకున్నాను నేను. కొంచెం నాకేంటంటే అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది అండ్ వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుందన్నమాట. సో అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. సో దానికోసం నేను బాటిల్స్ ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్నాక అంతా నార్మల్గా ఉంది, కాకపోతే మళ్ళీ నాకు ఎక్కువసేపు నడవడానికి వస్తలేదు. అలా అని చెప్పేసి డాక్టర్కి చెప్తేనేమో ఏం లేదమ్మా మంచిగానే ఉందని చెప్పేసి మళ్ళీ స్కానింగ్ తీస్తే స్కానింగ్లో కూడా మంచిగానే ఉంది, బేబీ వచ్చేసి 2.7 kgs ఉంది, అంత మంచిగానే ఉంది అని చెప్పేసి ఓకే అన్నారు. సరే అని చెప్పేసి నాకు అవ్వట్లేదు, నేనైతే ఏడ్చేస్తున్నా, అసలుకి నాకు అవ్వట్లేదు, నాకు బ్రీతింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తే ప్రైవేట్కి వెళ్దామా అన్నాడు. వద్దులే ప్రైవేట్కి వెళ్తే మళ్ళీ డబ్బులు అయితే సర్లే ఎట్నో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా గవర్నమెంట్నే చేసుకున్నాను అనమాట డెలివరీ. ఇంకా డాక్టర్కి ఒక డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ ఏమో తిట్టేసింది అసలుకి, ఇలా సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్పకు నాకు అని చెప్పేసి. నాకు స్టమక్ చాలా టైట్ అయిపోతుంది, బ్రీతింగ్ అవ్వట్లేదని ఆమెకు చెప్తే ఆమెనేమో ఇట్లా మాట్లాడేసింది. అండ్ ఇంకొక డాక్టర్ చెప్తేనేమో ఆల్రెడీ 9th మంత్ పడ్డావు కదమ్మా, ఆల్రెడీ C-section అయింది కదా, పెద్ద మేడం చెప్పేసి ఆపరేషన్ చేయించేసుకో అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి 16th రోజు ఈవినింగ్ 4 కల్లా నా ఫీవర్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ టెన్షన్కి ఆ భయానికి ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకా ఆ రోజు నైట్ అంతా అసలు నిద్రపోలేదు నేను. అండ్ మా హస్బెండ్ కూడా నాతో పాటే ఉన్నాడు, మా మమ్మీ ఏమో మా పెద్ద పాప దగ్గర ఉంది, తను చూసుకోవాలి కదా అని చెప్పేసి. అండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ టైంలో అసలు నిద్ర పట్టలేదు నాకు. 4 o'clock అలా లేచి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చినాక నాకు ఇంకా ఫీవర్ ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. లోపల లోపల ఫీవర్ ఉంది, బయట వేడి అంత కనిపించట్లే కానీ లోపల ఎక్కువైపోతుంది హీట్ నాకు అసలు బాడీ లోపల. ఇంకా డాక్టర్ చెప్తే డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది, సరే పడుకో తగ్గిపోతుంది, మార్నింగ్ డాక్టర్ చెప్పి C-section చేపిస్తా అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి నేను మా హస్బెండ్ కూడా చెప్పిన, ఇంటికి వెళ్ళేసి వచ్చిందనమాట ఆయన ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి. నేనన్నా వద్దు ఈరోజు వెళ్ళకు, నాకు అంతా ఇలానే అవుతుంది, భయం అవుతుంది అంటే సరే అని చెప్పేసి ఉన్నాడు. ఆల్రెడీ మా పెద్ద పాప చెప్పిందంట, డాడీ నువ్వు ఆఫీస్కి వెళ్ళకు అని చెప్పేసి అన్నదంట. ఇట్లా రోజు కూడా ఇట్లా అన్నదంటే సరే అని చెప్పేసి ఆయన ఉన్నాడు ఇంకా ఇంట్లో. 17th మధ్యాహ్నం వచ్చేసి 1 o'clock అట్లా డెలివరీ అయింది నాకు. డెలివరీ అవ్వగానే బేబీని ఇట్లా చూపించేసి డాక్టర్ తీసుకుని వెళ్ళిపోయింది.
అది ఏంటంటే మళ్ళా పిల్లల డాక్టర్ చూపించేసినాము. తనకి బ్రీతింగ్ అవ్వట్లేదు అసలకి. ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోండి అని చెప్పేసి, సరే అని చెప్పేసి సంగారెడ్డి గవర్నమెంట్ తీసుకొని ఎళ్ళిపోయిండ్రు. తీసుకొని ఎళ్ళిపోయినాక అక్కడ వాళ్ళు చూసిందేంటంటే ఉమ్మనీరు తాగేసింది మొత్తము. మొత్తం ఇట్లా లైట్ బ్లూ కలర్‌లో అయిపోయింది బేబీ. ఉమ్మనీరు తాగేసిందని చెప్పేసి బాటిల్స్ అన్నీ ఎక్కిచ్చేసిండ్రు. పుట్టిన పిల్ల అసలకది. 3 డేస్ అక్కడ ఉంచిండ్రు. అక్కడ ఉంచినాక క్యూర్ గూడా కాలేదు. తర్వాత చందనగర్‌లో విష్ణు హాస్పిటల్ ఉంటే ఇంక అక్కడ తీసుకొని ఎళ్ళిపోయిండ్రు. మిగతా 7 డేస్ మొత్తం అక్కడే ఉంటాను. నాకు 8థ్ డే వచ్చేసి స్టిచ్చింగ్ అయితే ఇప్పిండ్రు. ఆ 10 డేస్ నేనైతే నరకం అనుభవించిన అసలకి. ఒక సెకండ్ డేకి అట్లా నాకు పాలు పడ్డాయి. అవి గూడా ఇగ పాప లేదు గదా పక్కన. సో, పెయిన్ అయితే విపరీతంగా అయిపోయింది. హాస్పిటల్‌లో ఇంగ అందరూ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా! ఇంగ వాళ్ళ పక్కన బేబీని చూసి నేను ఇంకా చాలా ఏడ్చిన. నా పక్కన బేబీ లేదని చెప్పేసి. నేను భయపడుతుంటే అందరుండి "ఏం కాదులే తగ్గిపోతది. పాప చూడు చాలా యాక్టివ్ అయితది తర్వాత వచ్చినాక" అని చెప్పేసి అన్నారు. అది నిజమే. ఎందుకు ఇప్పుడు చాలా హైపర్ యాక్టివ్ ఉంది తనసలకి.